D24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త MSME పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. వ్యాపారాలు పెట్టుబడుల విస్తరణకు వీలుగా కొత్త పారిశ్రామిక విధానం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ. నూతన మద్యం విధానంపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం. హైడ్రాను ఆపే ప్రసక్తే లేదు. తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహకరించి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి. మీ చేతగానితనాన్ని బీఆర్ఎస్ పై రుద్దొద్దు. ఇక నేను అబద్దాలు ఆపడంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు. కొనసాగుతున్న తొలి విడత పోలింగ్. నాలుగున్నర ఏళ్లలో 1,29,00,000 చేసిన స్టాక్ ఏకంగా 2,818% గ్రోత్. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు చిన్న మధ్య తరహా పరిశ్రమల పాలసీని ప్రకటించింది. హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళ వేదికలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలసీని ఆవిష్కరించారు. తెలంగాణలో వ్యాపారాలు పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమ అవసరాలు ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నారు. ఈ మేరకు సీఎం గతంలోనే వెల్లడించారు. అమెరికాలో ఉన్నన్ని వ్యాపార అవకాశాలు తెలంగాణలోనూ ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని సంకల్పంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తున్నట్లు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం MSME పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ EV పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే 6 కొత్త వాటిని ఖరారు చేయాలని సీఎం ఇదివరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొత్త MSME పాలసీని విడుదల చేశారు రేవంత్. ఇక వివరాలకు వెళ్తే హైడ్రాపై ల్యాండ్ మాఫియా దుష్ప్రచారం చేస్తోందని, అక్రమ భవనాల్ని కూలగొడుతుంటే పేదలను బూచిగా చూపిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ పనిచేయవని, హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు. నగరాన్ని రక్షించే విషయంలో వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలు లేవని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం నగరాన్ని సంరక్షిస్తామని, నగరానికి ఉన్న లేక్ సిటీ అన్న పేరును పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల దుష్పరిపాలన కారణంగా నగరం వరద నగరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేరళ వరదల్ని గుర్తు చేసిన సీఎం హైదరాబాద్ లో అలాంటి పరిస్థితి ఎవరూ కోరుకోవడం లేదని పేర్కొన్నారు. తెలంగాణను ఫ్యూచర్ సిటీగా అభివర్ణిస్తున్నాం కాబట్టి నగరం క్లీన్ సిటీగా ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. తాను గతంలో చెప్పినట్లు ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవనంతో పాటు పర్యావరణ పునరుజ్జీవనం కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ కారణంగానే ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ ప్రయత్నంలో ప్రభుత్వానికి సహకరించి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. వెనుక రాజకీయ కోణం లేదు, స్వార్థం లేదు. అదొక పవిత్ర కార్యం, ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. కొందరు భూ మాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు. హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది. ఇది నా భరోసా. ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. నూతన మద్యం విధానంపై నేటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ వ్యవహారాలు తీవ్ర వివాదాస్పదం కాగా కొత్త మైనింగ్ విధానంపై ఇవాల్టి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇందులోనే ఇసుక విధానం కూడా ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న వాలంటీర్ వ్యవస్థ అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వాలంటీర్లను తప్పకుండా కొనసాగిస్తామని ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక 18 నుండి 59 ఏళ్ల వయసున్న మహిళలు
మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్న ఎన్నికల హామీ, పలు ఉద్యోగ నియామకాలకు నేటి కేబినెట్ భేటీలో పచ్చ జెండా ఊపే అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలకు భూ కేటాయింపులు, P4 కార్యాచరణ, నీరు చెట్టు బిల్లులకు నిధులు విడుదల, జలవనరుల ప్రాజెక్టుల పటిష్టతకు అత్యవసర నిధి కింద 300 కోట్లు కేటాయించే అంశంపై చర్చిస్తారని తెలుస్తోంది. పాకేటప్పుడు పంది, నడిచేటప్పుడు నంది అన్నట్లు అధికారం లేనప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం అంటూ గొంతెత్తిన పార్టీలు ఇప్పుడు ఎంఐఎంని అనే పనికి మాలిన పార్టీకి భయపడి దాని ఉసతరం లేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఎంఐఎం పార్టీలు ఎన్ని బెదిరించినా భారతీయ జనతా పార్టీ భయపడదని, తెలంగాణ అసలు చరిత్ర అందరికీ తెలిసేలా ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించి తీరుతామన్నారు. తెలంగాణ విమోచన జరిగింది. అధికారంలోకి రాకముందు ఉద్యమ సమయంలో కొన్ని పార్టీలు ఏం చేస్తాయంటే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలే, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులారా మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని మమ్మల్ని జరుపుకోనివ్వరా అని కొట్లాడిన వీళ్ళందరూ కూడా ఈ పార్టీలను కొట్లాడినాయి. కానీ అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాయి? ఒక పార్టీ ఏమో సమైక్యత దినోత్సవం అంటది, ఇంకో పార్టీ ఏమో ప్రజాపాలన దినోత్సవం అంటది. ఇప్పుడు ఎందుకు పేరు మారుస్తుంటే సమాధానం లేదు. ఎందుకంటే ఎంఐఎం అని ఒక పార్టీ దరిద్ర పార్టీ ఉంది. ఆ పార్టీ ఎంఐఎం అని పార్టీ స్టార్ట్ కాకముందు నిజాం కాలంలో ఆ పార్టీ పేరు రజాకర్ల దళం. రజాకర్ల దళం అంటే మన అమ్మలకలను నగ్నంగా బతుకమ్మలాడించడం, మనకు యువకులను చంపడం, ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళని చంపే ప్రయత్నం చేయడం, ఈ హైదరాబాద్ సంస్థాన్ని విలీనం చేయాలని చెప్పి కొట్టడం, అందరిని చంపడం, ఇది రజాకర్ల దళం. దాని తర్వాత అది ఎంఏ పార్టీ మారింది. ఇవాళ అటువంటి పార్టీకి భయపడుతున్నారు వీళ్ళు. ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికే భయపడుతున్నారు. ఇవాళ వాళ్లకు భయపడి మరి జాతీయ పార్టీ అని ఒక పార్టీ చెప్పుకుంటది. మేము 10 సంవత్సరాలు కొట్టాను, ఈ రాష్ట్రాన్ని ఇది వీకినాం అది వీకినాం అని చెప్పి ఇంకోళ్ళు చెప్పుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తుండే, ఒక ఎంఏఎం అనే పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం అని జరపడానికే భయపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని, తన చేతగానితనాన్ని గత ప్రభుత్వాలపై రుద్దడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడడం రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకరం చేస్తున్నారని విమర్శించారు. మెదక్ జిల్లా కేంద్రంలో మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందు అబద్దాలను వల్లివేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంపై 6.85 లక్షల కోట్ల అప్పు ఉందనే తప్పుడు ప్రచారాన్ని ఇంకెన్నిసార్లు చెప్తారని ప్రశ్నించారు. పబ్లిక్ మీటింగ్ లో, ప్రచార సభల్లో 16వ ఆర్థిక సంఘం ముందు చివరికి ప్రజాపాలన దినోత్సవ వేదికగా అదే తొండి వాదన వినిపించడం వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమిటని నిలదీశారు హరీష్ రావు. ఎంతసేపు అప్పులని మాట్లాడుతున్నావు కదా, మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? కేసీఆర్ గొప్పగా ఆస్తులు పెంచిండు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14లో మన తలసరి ఆదాయం 1,12,162 రూపాయలు. మరి ఇవాళ ఎక్కడికి పోయింది మన తలసరి ఆదాయం? 3,47,229. దేశంలో నంబర్ 1 తెలంగాణ. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అగ్రభాగాన తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్ గురించో, ఆ తలసరి ఆదాయం గురించి నీకెందుకో నోరు రాదు. జిఎస్డిపి, మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి, రాష్ట్రం ఏర్పడ్డ నాడు 4,51,000 కోట్లుంటే ఈరోజు 14,63,000 కోట్లకు పెంచారు. 160% పెరిగింది. దీని గురించి రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి ఎందుకో రాదు. ఇది రాష్ట్ర సంపద పెరిగింది, రాష్ట్రంలో పౌరుల సంపద పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, ఆస్తుల కల్పన జరిగింది, దేశ జీడిపికి 5.1% మనము కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు, అన్ని అబద్ధాలు, గోబల్స్. హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. గతంలో కంటే ఈ ఏడాది 3 గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. నిమజ్జనానికి సహకరించిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితితో పాటుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ట్రాఫిక్ దృష్ట్యా బుధవారం ఉదయం 10:30 అన్ని జంక్షన్లు, ఫ్లైఓవర్లను తెరిచామని తెలిపారు. అయితే గణేష్ నిమజ్జన ప్రక్రియ బుధవారం ఉదయం 7 గంటల వరకు ముగిసేలా ప్లాన్ చేస్తామని సిపి తెలిపారు. కానీ కొన్ని మండపాల నిర్వాహకులు సహకరించకపోవడం వల్ల ఆలస్యం జరిగిందన్నారు. వచ్చే ఏడాది ముందే మండపాల నిర్వాహకులు
నిర్వాహకులతో సమావేశమై సమయానికి నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈసారి చాలా వాహనాలు ఫెయిల్ కావడం, భారీ గణనాథులకు విద్యుత్ తీగలు అడ్డు తగలడం వంటి కారణాలతో కూడా నిమజ్జన ప్రక్రియ ఆలస్యమైందన్నారు. గత 10 రోజుల నుండి హుస్సేన్ సాగర్ లో 1,00,000కు పైగా గణనాథుల్ని నిమజ్జనం చేసినట్లు పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 20,000 దాకా నిమజ్జనం చేసినట్లు తెలిపారు. ఇక నిమజ్జన ప్రక్రియ బందోబస్తుకు 25,000 మంది విధుల్లో ఉన్నారని తెలిపారు. ఇందులో సిటీ నుండే 15,000 మంది పోలీసులు ఉన్నారని సివి ఆనంద్ పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమం ఇప్పుడు కూడా పూర్తి కాలేదు, ఇంకా కొద్దిగా మిగిలి ఉంది. కానీ పోలీస్ బందోబస్తు పరంగా ఎప్పుడైతే మేము ట్రాఫిక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బందోబస్తు ప్రజల కోసం పూర్తయిందని మేము భావిస్తాము. ఆ విధంగా చూస్తే ఈరోజు 10:30కు అన్ని జంక్షన్స్ కూడా మేము ఫ్రీ చేయగలిగాము. గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 3 గంటల పొదుపు మేము చేయగలిగాము. దాదాపు 1000 విగ్రహాల నిమజ్జనము ఇంకా మిగిలి ఉందో అది మేము నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం 4 రోజుల్లో అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం. అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ చేశాము. అన్ని జంక్షన్స్లో కూడా ట్రాఫిక్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి అది కరెక్ట్ సమయానికి నిమజ్జనం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రణాళిక ప్రకారం సౌత్ జోన్లో మండప నిర్వాహకులు ఎస్పెక్ట్ వచ్చారు, వారి విగ్రహాల్ని తొందరగా తరలించారు. అందుకే రాత్రి 10:30 ప్రాంతంలో నయాపూల్ దాటింది లాస్ట్ విగ్రహం సౌత్ జోన్ నుండి. నేను మా అధికారులందరికీ, పోలీస్ ఆఫీసర్స్, సిటీ పోలీస్ చెందిన ఆఫీసర్స్, అదే కాకుండా బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్, సిబ్బంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీలో పనిచేస్తున్న మహిళా కార్మికుల్ని లైంగికంగా వేధిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ మేరకు మెడికల్ కాలేజీ ప్రధాన గేటు ముందు ఐక్య స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన ప్రదర్శన చేపట్టారు. అమాయకులైన కాంట్రాక్టు మహిళా కార్మికులకు వేధిస్తున్న కామ పిశాచాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మహిళలకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి మద్దెల దినేష్ మాట్లాడారు. మహిళల్ని వేధిస్తున్న వారికి ప్రజాప్రతినిధులు అండగా ఉన్నారని ఆరోపించారు. గోదావరికని ప్రాంతంలోని సిమ్స్ సింగరేణి మెడికల్ కళాశాల ఎన్నో ఉద్యమాలు చేసుకొని మరి కళాశాల ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇతర ప్రాంతాలకు ఇచ్చి అందులో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ విభాగం కానివ్వండి, సెక్యూరిటీ విభాగం కానివ్వండి, పనిచేస్తున్నటువంటి గౌరవ మహిళలను సభ్య సమాజం తలదించుకునే విధంగా లైంగిక వేధింపులు ఇష్టానురీతిలో కొంతమంది కామపిశాచులు జరుపుతూ ఉంటే కొంతమంది వారికి అండగా నిలవడం నిజంగా సిగ్గుచేటు. ఒకరేమో మంత్రి శ్రీధర్ బాబు గారి అనుచరులని చెప్పుకుంటారు, మరొకరేమో స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారి అనుచరులని చెప్పుకొని మెడికల్ కళాశాలలో భయభ్రాంతులకు గురి చేస్తూ మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడి చేస్తున్నా కానీ సంబంధించినటువంటి కాంట్రాక్టరు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, అదేవిధంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా మరి వారిని ప్రోత్సహిస్తున్నారా లేదా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఈ గారు వెంటనే చర్యలు తీసుకొని స్థానిక కాంట్రాక్టర్పై. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 4 బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం డిపో మేనేజర్ నరసింహుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, టీడీపీ నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రిబ్బన్ కత్తిరించి నూతన బస్సుల్ని ప్రారంభించారు. పట్టణంలో స్వయంగా ఆర్టీసీ బస్సును నడిపి ఆర్టీసీ డ్రైవర్ను ఎమ్మెల్యే ఉత్సాహపరిచారు. ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆర్టీసీ గ్యారేజ్ వరకు బస్సు నడిపి డ్రైవర్లు అందరూ కలిసికట్టుగా కృషి చేసి ఆర్టీసీని లాభాల్లో నడిపించే విధంగా రవాణా సేవల్ని ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడారు. మార్కాపురం డివిజన్ కేంద్రమైన ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నూతన బస్సుల్ని మంజూరు చేసినట్లు తెలిపారు. మార్కాపురం ఆర్టీసీ డిపో నందు 4 కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 1986లో ఏర్పడినటువంటి మార్కాపురం ఆర్టీసీ
డిపో ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ సుమారు 103 బస్సుల సముదాయంతో ఈ పశ్చిమ ప్రాంతంలో పెద్ద డివిజన్గా ఏర్పడమైంది. ఈ పశ్చిమ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ సేవల్ని సక్రమంగా వినియోగించుకొని ప్రజలందరికీ మంచి జరిగేలా చూసుకునే బాధ్యత ప్రజలందరూ బాగా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టును కూడా త్వరితగతిలోనే ప్రారంభించే విధంగా ప్రకటించే విధంగా చర్యలు చేపడతానని ఈ మార్కాపురం ప్రజలకు మాటిస్తూ ఉన్నాం. అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రతి చిన్న విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలని మళ్ళీ ఈ ప్రభుత్వంలో జరగకుండా చూసుకుంటూ మా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మా శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా మాటిస్తాము. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ షాద్నగర్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్లను పరిశీలించారు. కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉన్నారు. మీడియాతో కలెక్టర్ శశాంక్ మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న పనుల్ని త్వరలో పూర్తి చేయించి క్షేత్రస్థాయిలో అధికారులతో సమావేశం నిర్వహించి డబుల్ బెడ్రూమ్లను లబ్ధిదారులకు అందిస్తామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని షాద్నగర్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే శంకరయ్య గారి ఆధ్వర్యంలో మనకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందో వాటిని క్షేత్రస్థాయిలో అధికారులతోటి అట్లాగే ఇక్కడ ఉన్న ఇతర అంశాలను పరిశీలించడానికి వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎంత పూర్తిగా మనము అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ విజిట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా అధికారులతోటి చర్చించి సమీక్షించుకొని మళ్ళీ అతి త్వరలో వీటిని లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది దీంట్లో ఉన్న ప్రధానమైన ఉద్దేశం. దానికి సంబంధించిన అవసరాలు ఏమేమి ఉన్నాయి, ఇంకేమేమి పూర్తి చేయాలన్నది మేము అధికారులతో కూడా చర్చించడం జరుగుతూ ఉంది. షాద్నగర్ నియోజకవర్గ లబ్ధిదారులకు వీటిని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టించడం జరిగింది. దానికి సంబంధించి అందరూ కూడా సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. అలనాటి తెలుగు సినీ హాస్య నటుడు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య కాంస్య విగ్రహాన్ని ఈ 19వ తేదీన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ ప్రారంభం ఆవిష్కరిస్తారు. గోదావరి ఘటన ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆ రోజు ఉదయం 9:30 ప్రజాప్రతినిధులు, అధికారులు, పుర ప్రముఖుల సమక్షంలో మంత్రి దుర్గేష్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని విగ్రహ నిర్మాణ కమిటీ తెలిపారు. ఆనం రోటరీ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కమిటీ నాయకులు రెడ్డి రాజు మాట్లాడుతూ తొలితరం తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి అగ్ర నటులతో సమానంగా హాస్య నటుడు రేలంగి కూడా సినిమా రంగంలో అన్నగా గుర్తింపు లభించిందన్నారు. తన హాస్య నట కౌశల్యంతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. అటువంటి మహానుభావుని విగ్రహాన్ని దాతల సహకారంతో శ్రీ గౌడ శెట్టి బలిజ, శ్రీశయన యాత ఈడిగా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోదావరి ఘటన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకు ముందే మన పెద్దలందరూ మా సంగీతంలో కూడా తెలియజేయడం జరిగిన పెద్దలు, ముఖ్యంగా నేను పునరుద్ధరించిన చెప్పాల్సిన విషయం ఏంటంటే రాజకీయ గారికి రాజకీయంతో ఉన్న అభినవ సంబంధం గురించి తెలియపరుస్తున్నానండి. 1954లో మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి పద్మశ్రీ అవార్డు గ్రహించిన తర్వాత కళారంగం నుంచి వారు తీసుకోవడం జరిగింది. భారతదేశ రాష్ట్రపతి అన్నాడు. తరువాత 1956లో మన రాజకీయంలో లలిత కళానికేతన వారిచే అప్పుడు హాస్య బ్రహ్మ గమిడిపాటి కాళేశ్వరరావు గారి చేతుల మీదుగా మన రాజకీయ గారికి రాజమండ్రిలో ఏదైతే ఇక్కడ ఉందో అక్కడ కూడా హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ రాజకి వెంకటరామయ్య గారనే
మేము టాలీవుడ్ ఇండస్ట్రీలో యువతిపై డ్యాన్స్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నామని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి అన్నారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ యువతిని 5 ఏళ్ల పాటు నరకను చూపించడంతో పాటు వేధింపులు, దాడులకు పాల్పడడం, మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇది లవ్ జిహాద్ కేసు. హిందూ అమ్మాయిని ట్రాప్ చేసినట్లు స్పష్టంగా ఎఫ్ఐఆర్లో నమోదు చేసినప్పటికీ కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడం ఏంటి అని ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి చట్టపరంగా పారదర్శకంగా విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శిల్పారెడ్డి హెచ్చరించారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. రోజు రోజుకి రాష్ట్రంలో అత్యాచారాలు, అన్యాయాలు పెరుగుతున్నప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వెంటనే లవ్ జిహాద్ గా కేసుగా తీసుకోవాలని, అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని, న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తనకు అండగా ఉండి ఆమెకి న్యాయం చేసే విధంగా పోరాడతామని, దీన్ని ఎటువంటి పక్షపాతం వహించకుండా ఈ కేసు సాల్వ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ కాకినాడ జిల్లా పత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై శ్రీమద్ రామాయణ పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి సుబ్బారావు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమవుతున్న శ్రీరామ నామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ఆలయ స్లాబ్ నిర్మాణం ఈ నెల 19న గురువారం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలియపరిచారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డం రాజా, పుష్పారెడ్డి, పత్రి రమణ, గానాల గంగాధర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభుతో పాటుగా స్వామీజీలు, గ్రామ పెద్దలు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు. ప్రతిపాడులో స్వామి వివేకానంద టెంపుల్ కిందని శ్రీరామ క్షేత్రం చాలా గొప్పగా 2 కోట్ల ప్రాజెక్టుతో ఇది చిన్న స్టేజీ నుంచి కాకినాడ నుంచి వచ్చి మన గల్లా సుబ్బారావు గారు, రాజా గారు, అలాగే పుష్పారెడ్డి గారు, రమణ గారు, ఇలాగా కత్తిపాడు గ్రామంలో గోగుల బుజ్జి గారు అందరినీ వేసి, మన సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరినీ వేసి ఒక కమిటీగా తయారు చేసి ప్రతిపాడు అందరినీ కూడా, ఆడవారిని, మగవారిని, భజన సమాజం వాళ్ళందరినీ కూడా కమిటీ 2 కమిటీల కింద వేసి ఈ శాస్త్రానికి అందరూ చాలా మంది సహకారం చేశారు. మన చెలంకూరు భావన గారు, అలాగే రెడ్డి వెంకన్న గారు, అలాగే రెడ్డి నాయుడు గారు, ఎంతో మంది సహకారం చేసి ఈవేళ ఈ నిర్మాణం ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళ వల్లే. ఇది గ్రామ ప్రజలు పెద్దవాళ్ళందరూ దయవల్లే ఇంతవరకు మనం స్లాబ్ వరకు లాక్కొచ్చామంటే, త్వరలో స్లాబ్ అయిపోయిన అనంతరం లక్ష్మీదేవి గుడి, ఇలాగే బాలరాముడి గుడి, ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే ఆ రాముల వారి 45 అడుగులు విగ్రహం వేయడం జరుగుతుంది. చుట్టెంపులు, కాంపౌండ్ వాళ్ళు, కిందకి మెట్లు, గజస్తూపం, అలాగే ఎంట్రన్స్ లో ఒక ద్వారం తయారు చేసి బోరు కొట్టించి ఇక్కడ ఎంతో శాస్త్రంగా తయారేది. పుణ్యాత్ములు వీళ్ళు అందరూ సహకారంతో, పుణ్యాత్ముల సహకారంతో త్వరలో పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. అలాగే అన్నదానం కూడా జరుగుతుంది. ఈ శాస్త్రంలో అంత గొప్పగా ప్రళయం అవుతుందని మనం జై శ్రీరామ్. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జాతీయ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేసా అప్పలరాజు తెలిపారు. ఇటీవల జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన గంటా అబ్బాయి ఆధ్వర్యంలో గాజువాక గణేష్ నగర్ కమ్యూనిటీ హాల్లో బుధవారం సంఘం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ చేపల వేటపైన ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని దశల వారీగా పరిష్కారం లభించేలా సంఘం కృషి చేస్తోందని అన్నారు. జిల్లాలోని మత్స్యకారులందరూ
అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి వారి అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. చేసినటువంటి సేవలను గుర్తించి జాతీయ మత్స్యకార సంఘం తరఫున మేము ఆయనకి ప్రకటిస్తూ లెటర్ కూడా బాధ్యత లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటంటే ముఖ్యంగా మా జాతీయ మత్స్యకార సంఘం అందరికీ 1979లో మా జాతీయ మత్స్యకార సంఘాన్ని మా బీహార్ రావు గారు మర్రి రామచంద్రరావు గారు దీన్ని రిజిస్ట్రేషన్ చేసి మా మత్స్యకారులకు సేవలు అందించడం జరిగింది ఈ సంఘం తరఫున. అలాగే మన ఇండియాలో 24 రాష్ట్రాల్లో ఏదైనా సంఘం ఉంది అంటే అతిపెద్ద సంఘం మా జాతీయ మత్స్యకార సంఘం. మన జాతీయ మత్స్యకార సంఘంలో మేమందరం ఆ కుటుంబ సభ్యులుగా ఉండడంలో మేము మాకు ఎలాంటి అవకతవకలు ఉన్నా మత్స్యకారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అందరూ కలిసికట్టుగా ఉండి మేము ఈ విషయాన్ని పరిష్కారాలు తీసుకెళ్తూ ఉంటాం. అలాంటి పరిష్కారం తీసుకెళ్ళేటప్పుడు ప్రతి స్టేట్లో కమిటీలు ఉండాలి, ప్రతి జిల్లాలో కమిటీలు ఉండాలి, ప్రతి మండలంలో కమిటీలు ఉండాలి. విలేజ్ స్థాయిలో నుంచి కూడా కమిటీలు వేసి ఈ సంఘం ద్వారా మత్స్యకారులకి సేవ చేయాలన్న దృక్పథంలోనే మేము ముందుకెళ్తున్నామనేసి ఈ సభాపూర్వకంగా ఈ మీడియా సభ్యులకు మేము తెలియజేస్తున్నాం. భారత్లో అత్యంత సమస్యాత్మక ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాశ్మీర్ లోయలో ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 1 గంట వరకు 41.17% పోలింగ్ నమోదైంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా తొలి విడతలో 24 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 24 స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ జరగనుంది. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు చాలా కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు మంచి రాబడుల్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కంపెనీ రిలయన్స్ పవర్ కూడా దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి లాభాల్ని అందించింది. అంతేకాదు దీనిలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది. అయితే ఇన్నేళ్లలో ధనవంతులయ్యారనే విషయాల్ని ఇక్కడ తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా రిలయన్స్ పవర్ షేర్లు రాకెట్ల దూసుకుపోతున్నాయి. అనిల్ అంబానీ కంపెనీ పవర్ షేర్లు బుధవారం సెప్టెంబర్ 18వ తేదీన 5% పెరిగి 32.98కి చేరాయి. జూన్ 30, 2024 వరకు మొత్తం ప్రాతిపదికన కంపెనీ నికర విలువ 11,155 కోట్లు అని కంపెనీ తెలిపింది. విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ తన అనుబంధ సంస్థ కాదని రిలయన్స్ పవర్ తన ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో పేర్కొంది. సిఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కంపెనీ అన్ని వివాదాల్ని పరిష్కరించుకున్నట్లు వెల్లడించింది. దీంతో సెప్టెంబర్ 18, 2024 తేదీన ఈ కంపెనీ షేర్లు 32.98కి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే గత 4.5 ఏళ్లలో రిలయన్స్ పవర్ షేర్లు 2,818% పెరగడం విశేషం. అనిల్ అంబానీ కంపెనీ షేర్లు మార్చి 27, 2020న 1.13గా ఉండేవి. కానీ ప్రస్తుతం సెప్టెంబర్ 18, 2024 నాటికి ఈ కంపెనీ షేరు ధర 32.98కి చేరుకుంది. అంటే 4.5 ఏళ్లలోనే 28% పైగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి మార్చి 27, 2020న రిలయన్స్ పవర్ షేర్లో 1 లక్ష పెట్టుబడి పెట్టి తన పెట్టుబడి మొత్తాన్ని అలాగే ఉంచినట్లయితే షేర్ల ప్రస్తుత ధర 32.98 ప్రకారం 29.18 లక్షలు వచ్చాయని చెప్పవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. వ్యాపారాలు పెట్టుబడుల విస్తరణకు వీలుగా కొత్త పారిశ్రామిక విధానం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ. నూతన మద్యం విధానంపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం. హైడ్రాను ఆపే ప్రసక్తే లేదు. తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహకరించి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి. మీ చేతగానితనాన్ని బీఆర్ఎస్ పై రుద్దొద్దు. ఇక నేను అబద్దాలు ఆపడంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం.
జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న తొలి విడత పోలింగ్. నాలుగున్నర ఏళ్లలో 1,29,00,000 చేసిన స్టాక్ ఏకంగా 2,818% గ్రోత్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.